నుండి మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం నుండి 14వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మనమందరం లేచి దేవుని వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకొని దేవుని వాక్యాన్ని గౌరవిస్తాం. పేజ్ నంబర్ 233, పాత నిబంధన వైపు. 8వ వచనం నేను చదువుతున్నాను, 9వ వచనం మీరు చదవాలని నేను కోరుతున్నాను. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవటయు చూచి అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా ఇంకను యెహోవాను శాంతి పరచకమునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించితనెను. అందరం చదువుకుందాం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీవు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. దేవుని పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మీరు ప్రార్థన చేసుకోండి. ఎంతమంది నిన్నటి దినాన లేదా ఈ వారంలో మీరు ప్రార్థన చేసుకున్నారో నాకు తెలియదు, కానీ దేవా ఈ ఆదివారం నాతో మాట్లాడండి అని మరి మీరు ప్రార్థన చేసుకొని మీ హృదయాలను సిద్ధపరచుకొని దేవుడు మనతో మాట్లాడినట్లుగా మరి ఈ వాక్యము మన హృదయాల్లో మన జీవితాల్లో గొప్ప కార్యం చేయనట్లుగా మీరు ప్రార్థన పూర్వకంగా రావాలని నేను కోరుతున్నాను. ఈ సమయంలో మీరు 1 నిమిషం ప్రార్థించుకోవాలని కూడా నేను కోరుతున్నాను. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని మేము చదివాము ప్రభా. తండ్రి ప్రభా, అయోగ్యులము, బుద్ధిహీనులము, జ్ఞానము లేనటువంటి వారము తండ్రి నీ మాటలు అర్థం చేసుకుంటకు ప్రభా మా జ్ఞానం సరిపోదు కనుక తండ్రి ఈ జ్ఞానంలో ప్రభా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీ స్తోత్రాలు. కృప చూపండి. నీ వాక్యాన్ని గొప్ప చేసుకోండి. మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరచండి. నేను నీ వాక్యాన్ని నీ నామాన్ని గొప్ప చేసుకోండి ప్రభా. నన్ను మీ పక్షంగా తండ్రి ఒక చిన్న పాత్రగా మీరు వాడుకోండి, ఒక బుర్రగా వాడుకోండి ప్రభా. నా నోటిని నా నాలుకను నీ అగ్ని చేత కాల్చి పవిత్రపరిచి అభిషేకించి ప్రతి మాట తలంపు ఆలోచన తండ్రి నీ మాటలే నేను పలుకున్నట్లుగా నన్ను ప్రేరేపించమని వ్యర్థమైన లోక సంబంధమైనటువంటి మాటలు ఏవి కూడా మాట్లాడకుండా ఆయన తండ్రి ప్రభా ఈ పరిశుద్ధ స్థలంలో నుండి బలిపీఠం మీద నుండి ఆయన ఏ వాక్యము తెలియ మాట పలికినా కూడా ప్రభా అది నీకు మహిమకరంగా ఉండునట్లుగా మీరు దీవించి ఆశీర్వదించమని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఆయన మా యొక్క జీవితాలను మీరు సరిచేసి ఆయన నీ మార్గంలో మమ్మల్ని నడిపించుకొని ఆయన నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి.
బలపరచమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ దినమున మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మీ అందరికీ ముందుగానే పరిచయమైనటువంటి వాక్య భాగం అని నేను అనుకుంటున్నాను. మన వాక్య భాగాలు బైబిల్ గ్రంథంలో నుండి చదువుతున్నప్పుడు ఏది కొత్తదిగా మనకు అనిపించదు. ముందు చదివినట్లు, ముందు విన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ప్రతిసారి చదివినప్పుడు దేవుడు ఒక నూతనమైన రీతితో మనల్ని బలపరుస్తాడని నేను నమ్ముతాను. అదేవిధంగా మీరు కూడా నమ్ముతారని నేను నమ్ముతున్నాను. మరి ఈ సమయంలో మరి మొదటి సమూయేలు గ్రంథం మరి ఒక 9వ అధ్యాయం నుండి అదే సమూయేలు మొదటి గ్రంథం చివరి అధ్యాయం వరకు కూడా సౌలు యొక్క చరిత్ర, సౌలు యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఈ యొక్క గ్రంథంలో రాయబడ్డాయి. కనుక మరి మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటంటే, మరి ఈ దినాన్న దేవుడు మనతో మాట్లాడాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. డివైన్లీ చోసన్, దైవికంగా ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి తర్వాత జరిగింది ఏంటంటే ఎండెడ్ డెమానికలీ, అంటే మరి సాతాను చేత అతడు చివరిగా మరి సమాప్తమైంది తన జీవితం. మరి ఒకసారి నేను ఈ మాటను, ఈ అంశాన్ని నేను చదువుతాను. డివైన్లీ చోసన్ అంటే దైవికంగా ఏర్పాటు చేయబడ్డాడు మరి ఈ యొక్క సౌలు రాజు. అదేవిధంగా చివరిగా తన జీవితాన్ని చూసినట్లయితే సాతాను స్వాధీనంలో ఉండి తన జీవితాన్ని సమాప్తం చేసుకున్నాడు. కనుక సమ్టైమ్స్ మన యొక్క ప్రారంభము చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. దేవుని ఏర్పాట్లో ఉన్నాము అని మనం అనుకుంటాం, కానీ చివరి వరకు అది మనం కాపాడుకోవాలి. అవును, నా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవునికి ఇష్టమైన రీతిలో నేను జీవించాలి, దేవుని యొక్క మార్గంలోనే నేను నడవాలి అని ఒక నిశ్చయతతో మన జీవితాన్ని ఆ దేవుడి చేతిలో పెట్టి దేవుడు నడిపించినట్లుగా, దేవుడు గైడ్ చేసినట్లుగా మనం చివరి దాకా నడవాలి. కనుక కొన్నిసార్లు మరి ప్రారంభం బాగుంటుంది, కానీ అంతము విషాదకరంగా ఉంటుంది. కనుక చాలాసార్లు సంఘటనల్లో మనం వింటూ ఉన్నటువంటి మాటలు ఏంటంటే, వారి జీవితము చాలా సంతోషంగా ఆశీర్వాదకరంగా ఉండిందండి, చివరికి ఇలాగ అయిపోయిందండి అని చాలామంది బాధపడేటువంటి పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక మరి ఈ యొక్క సౌలు యొక్క జీవితంలో ఆయన యొక్క ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి, మంచి జీవితాన్ని, మంచి కుటుంబాన్ని కలిగినటువంటి వ్యక్తి. ఆ యొక్క అధ్యాయము మొదటిలో మనం చూసినట్లయితే అతడు బెన్యామీను గోత్రీకుడు అని చెప్పబడింది. అతని తండ్రి పేరు కీషు. కనుక అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వంశావళిలో 5 పేర్లు చెప్తాడు. అంటే సౌలుకు ముందు 5 తరాలు తండ్రుల పేర్లు అక్కడ రాయబడి ఉంటాయి. అంటే ఒక చక్కని చరిత్ర, ఒక చక్కటి గోత్రం ఆయన కలిగి ఉన్నాడు. ఆ గోత్రంలో నుండి వచ్చినటువంటి వ్యక్తి అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక అక్కడ చూసినట్లయితే మొదటిగా మనం చూసినట్లయితే అఫియా నుండి బెకోరతు అనేటువంటి కుమారుడు పుట్టాడు. బెకోరతుకు సెరోరు అనే కుమారుడు పుట్టాడు. తర్వాత సెరోరుకు అబియేలు అని కుమారుడు, తర్వాత అబియేలుకు కీషు పుట్టాడు, కీషుకు సౌలు పుట్టాడు అని అక్కడ రాయబడి ఉంది. మరి కీషు గురించి మనం ఆ వాక్య భాగంలో మనం 9వ అధ్యాయం 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అతడు భాగ్యవంతుడు అని రాయబడింది. అంటే చాలా గొప్పవాడు, ఆ దేశంలో అతడు చాలా గొప్పవాడు. కనుక అతనికి ఒక కుమారుడు ఉన్నాడు, అతడు సౌలు. ఆ సౌలు ఎటువంటి వాడంటే చాలా సౌందర్యవంతుడు అంటండి. అతని వంటి వాడు ఎవడు లేడు అని 2-3 సార్లు ఆ యొక్క సౌలు గురించి రాయబడింది. ఎందుకంటే సౌలు చాలా ఎత్తైనటువంటి వాడు.
మరి ఆ యొక్క భుజాల నుండి పైకి అందరికంటే ఎత్తుగా ఉండేవాడంట ఇశ్రాయేలు ప్రజల గోత్రాలలో. అంతటి మరి పొడిగారి వ్యక్తి ఈ యొక్క సౌలు. అయితే సౌలు ఒకరోజు ఏం చేశాడంటే తన యొక్క తండ్రి యొక్క గార్ధబొమ్మలు తప్పిపోయాయి, అవి ఇంటికి తిరిగి రాలేదు. అయితే తండ్రి ఒక పనివాన్ని తీసుకొని నువ్వు వెళ్ళి ఆ గార్ధబొమ్మలను వెతుకు అని చెప్పినప్పుడు మరి ఆ యొక్క సౌలు పనివానితో కూడా ఆ యొక్క ప్రదేశాలన్నీ బెన్యామీను గోత్రంలో నుండి మరి అదే తర్వాత ఎఫ్రాయిం గోత్రానికి మరి సూపు అనేటువంటి ఆ యొక్క మన్యంలోనికి వచ్చి ఇవన్నీ వెతుక్కుంటూ వచ్చాడు. తీరా వచ్చేటప్పటికి ఒక చోటుకు వచ్చిన తర్వాత ఇంకా గార్ధబాలు దొరకలేదు. ఆ పనివాడితో మరి సౌలు చెప్తాడు, మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోదాము, ఎందుకంటే మా గార్ధబొమ్మల కొరకంటే కూడా నా తండ్రి నా గురించి మరి పనివాని గురించి తొందరపడి వీరేమైపోయారో అని మరి చింతపడతాడు, కనుక మనం తిరిగి వెళ్ళిపోదాము అని దాసునితో చెప్పినప్పుడు ఆ దాసుడు ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్తాడు. అక్కడ ఏంటంటే ఈ ప్రదేశంలో అంటే రామ అనేటువంటి ఆ స్థలంలో ఆ గ్రామంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి దగ్గరికి మనం వెళ్ళినట్లయితే గార్ధబాల సంగతి అవి ఎక్కడ దొరుకుతాయో అతడు చెప్తాడు అని ఆయనకున్నటువంటి విశ్వాసాన్ని సౌలుకు చెప్పినప్పుడు సౌలు సరే వెళ్దాము, ఆయన దగ్గరికి వెళ్దాము అని వారు అనుకుంటారు. కానీ సౌలు అంటాడు, దైవజనుడి దగ్గరికి వెళితే మనం ఏదైనా కానుక తీసుకొని వెళ్ళాలి, కనుక మనం తీసుకొని వచ్చినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి, కనుక ఆయన ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు, కనుక తిరిగి మన గృహానికి మనం వెళ్ళిపోదాం అని అన్నప్పుడు ఆ దాసుడు చెప్తాడు, నా దగ్గర ఒక పావుతులము వెండి ఉంది, అది ఆయన కానుకగా ఇస్తే మనము ఆయన దర్శించుకోవచ్చు అని చెప్తాడు. కనుక ఆ విధంగా వారు ఆ సమూయేలు అనేటువంటి ప్రవక్త దగ్గరికి వారిద్దరూ వెళ్తారనమాట. కనుక ఆ సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు సమూయేలు ఎవరు అని విచారించినప్పుడు సమూయేలు నేనే అని చెప్తాడు. ఆ వృత్తాంతం అంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా చదవాలని నేను కోరుతున్నాను. ఆ తర్వాత జరిగింది ఏంటంటే అక్కడ అంతకు ముందే దేవుడు ఆ సౌలు వస్తాడని సమూయేలుకు బయలుపరుస్తాడు. ఎందుకంటే అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇశ్రాయేలు ప్రజలకు ఇంకా న్యాయాధిపతులు వద్దు అంట. మాకు న్యాయం చేయటానికి మా మీద అధికారిగా ఉండటానికి ఇంకా న్యాయాధిపతులు మాకు వద్దు, మాకు రాజు కావాలి అని మరి సమూయేలు దగ్గర దేవుని దగ్గర వారు మనవి చేసుకున్నారు. ఆ మనవిని బట్టి ఇప్పుడు దేవుడు తన సంకల్పం చొప్పున సౌలును సమూయేలు దగ్గరికి నడిపిస్తాడు. ఒక దాసుని యొక్క సలహాను బట్టి సమూయేలు ప్రవక్త దగ్గరికి ఈ సౌలు నడిపించబడతాడు. అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే మీ గార్ధబాలు దొరికాయి, మీరు ఏం చింతపడద్దు, కానీ దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి ఇతని అని దేవుడు అతనికి చెప్పటము మనం చూడగలుగుతూ ఉన్నామన్నమాట. కనుక ఆ అధ్యాయమంతా మీరు చదివినట్లయితే ఆ యొక్క వృత్తాంతాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. కనుక దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి వ్యక్తి మొట్టమొదటిగా మనం చూడాల్సింది ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి సౌలు. ఆ సౌలు మరి సమూయేలు దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఏం చేశాడంటే అతనికి తైలపు బుడ్డిని తెరిచి తైలమును పోసి అతనిని అభిషేకిస్తాడు. కనుక అభిషేకం పొందినటువంటి వాడు హీ వాజ్ అనాయింటెడ్ బై గాడ్. దేవుని యొక్క అనాయింటింగ్ అక్కడ ఉంది అని మనం చూడగలుగుతాం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించుచున్నాడు అని చెప్పి ఈలాగు సెలవిచ్చెను.
కనుక దేవుని ఆత్మ చేత మరి దేవుని యొక్క ప్రవక్త చేత సౌలు తైలము చేత అభిషేకము పొందినటువంటి వ్యక్తి. కనుక మరి అక్కడ చూసినట్లయితే 9వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది, చూడండి. 17వ వచనం 9-10. సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా చెప్తున్నటువంటి మాట, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనుల ఏలునని అతనితో సెలవిచ్చెను. సౌలు గవనియందు సమూయేలును కలుసుకొనెను. కనుక ఈ విధంగా కలుసుకోవటానికి దేవుడు ఏర్పాటు చేశాడు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక దేవుడు ఏర్పాటు చేసుకొని దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తి అని మొట్టమొదటిగా మనం గమనించాలి. మరి బెన్యామీను గోత్రీకుడు, మరి ఆ గోత్రాల్లో చాలా తక్కువ అంటే ఈ రూబేను, మరి లేవి, యూదా, ఈ గోత్రాలన్నీ కూడా పైన ఉన్నటువంటి గోత్రాలు. చివరిగా ఉన్నటువంటి గోత్రాలు ఏవి అంటే బెన్యామీను, మనష్షే, ఎఫ్రాయిము చివరి గోత్రం. కనుక బెన్యామీను గోత్రము దేవుడు ఏర్పాటు చేసుకోవటానికి మరి అసలు వీలు లేదు. కానీ బెన్యామీను గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని సౌలును అందులో నుండి ఏర్పాటు చేసుకున్నట్లు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి సౌలు అంటాడు కదా, నా గోత్రం చాలా చిన్నది, నేను తక్కువ స్థాయిలో ఉన్నటువంటి నా కుటుంబంలో నుండి దేవుడు నన్ను ఏర్పరచుకోవటం ఏంటి అని ప్రశ్నించినప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు ఎవరిని ఇప్పుడు 100 మంది ఇక్కడ కూర్చొని ఉండొచ్చు, కానీ దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందో వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఆ విధంగా మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఆ యొక్క ప్రవచనం వచ్చింది, సమూయేలు సౌలును చూడగానే ఇతడు నేను ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి అని దేవుడు బయలుపరిచాడు. అక్కడ ఒక ప్రవచనం వచ్చింది. ప్రవచనం వచ్చిన తర్వాత దేవుని యొక్క ఆత్మ అతని మీదకి వచ్చింది. చూడండి 10వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును, దేవుడు నీకు తోడుగా ఉండును గనక ఈ యొక్క సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దానిని చేయుము. ఆ తర్వాత ఇది ప్రవచనం. ఆ తర్వాత 10వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చాను. ఉందండి అక్కడ మీ బైబిల్లో? కనుక దేవుని ఆత్మ బలముగా ఆయన మీదకి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే 9వ వచనంలో నూతన ఆత్మ, దేవుని ఆత్మ వచ్చింది. 9వ వచనంలో దేవుడు క్రొత్త మనసును అనుగ్రహించాడు. దేవుని అభిషేకం పొందినప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడాలి, దేవుని బలముగా వాడబడాలి, దేవుడు తోడై ఉండాలి, దేవుడు నూతన మనసును ఇవ్వాలి. ఇవి కండిషన్స్ అన్నమాట, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణాలు. కనుక క్రొత్త మనసు ఉన్నప్పుడు పాత విషయాలు ఏవి గుర్తుకు రావు, అంటే పాత స్వభావం. కనుక 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనందరికీ తెలిసినటువంటి మాట, ఎవడైనా క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తమును క్రొత్తవాడు. కనుక ప్రతిదీ క్రొత్తమగును. మాటలు, తలంపులు, ఆలోచనలు, క్రియలు, నీ వెళ్ళేటువంటి మార్గం అన్నీ కూడా దేవుడు క్రొత్తగా చేయబోతున్నాడు. కనుక దేవుడు ప్రతి ఒక్కరిని ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, అదేవిధంగా నీ పక్కన ఉన్న వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు, నీకంటే తక్కువ ఉన్న వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు, నీకంటే గొప్పగా ఉన్న వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, చదువు లేనటువంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు, చదువు ఉన్న వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు, పేదవారిని ఏర్పాటు చేసుకున్నాడు, విద్యావంతులను ఏర్పాటు చేసుకున్నాడు, విద్య లేనటువంటి వారిని కూడా దేవుడు ఏర్పాటు. దేవుని ఇష్టం అది, దేవుని చిత్తం అది. కనుక ఎప్పుడైతే దేవుని ఏర్పాటులోనికి మనం వస్తామో దేవుడు తన ఆత్మ చేత నింపుతాడు.
ఒక ప్రవచనం వస్తుంది. దేవుడి ఆత్మ చేత మనం నింపబడినప్పుడు దేవుడు క్రొత్త మనస్సును మనకు ఇస్తాడు. కనుక ఎవరైనా కూడా యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు ఆ క్రొత్త మనసు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. కనుక మనం మారు మనసు పొందాము, నేను దేవుణ్ణి అంగీకరించాను, రక్షణ పొందుకున్నాను అని మనం చెప్పుకున్నట్లయితే మనలో మార్పు ఉందా? క్రొత్త మనసు ఉందా? క్రొత్త క్రియలు ఏవైనా మనం చేయగలుగుతున్నామా? అవే పాత వాటిల్లో ఏముందండి? అన్నీ కూడా మరి ఈ యొక్క పులిసిన పిండిలాగా కుళ్ళిపోయేటువంటి బుద్ధి మనలో ఉంటుంది. స్వనీతి ఉంటుంది, దొంగతనం, అబద్ధం, మోసము, అసూయ, కక్ష, ఈర్ష్య, పగలు, ద్వేషాలు ఇవన్నీ పాతలు. కానీ ఇవన్నీ పోయి దేవుడు ఏమిస్తాడంటే కొత్త మనసు ఇస్తాడు. కొత్త మనసు ఎవరెవరికి కావాలండి? కావాలా వద్దా? పాత దాంట్లోనే ఉందాంలే అని అనుకుంటామా? అనుకోం కదా. ఎప్పుడైనా రెండు వస్తువులు, ఒక కొత్తది ఒకటి పాతది పెడితే మనం ఏది చూస్ చేసుకుంటామండి? కొత్తదే కావాలి. దేవుడు అట్లాగే నీ కొత్త మనసు ఉంటేనే నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. నీ క్రొత్త క్రియలు నీలో ఉంటేనే, క్రొత్త దృక్పథము నీలో ఉంటేనే, క్రొత్త ఆలోచనలు నీలో ఉంటేనే దేవుని చేత నీవు నడిపించబడుతున్నావు అని మనం అనుకోవాలి. ఇంత ఆత్మ చేత అభిషేకించబడినా కూడా కొన్నిసార్లు మనం పడిపోయేటువంటి స్వభావం కను. మానవ స్వభావం ఎటువంటిదండి? పడిపోయేటువంటి స్వభావం మనలో. దేవుడు సాధారణంగా మనుషులను నీతిమంతులుగా, యథార్థవంతులుగానే పుట్టించాడు. కానీ రాను రాను మనుషులు తంత్రములు కల్పించుకొని వారి యొక్క జీవితాన్ని, వారి మనసును, వారి యొక్క హృదయాన్ని చెరిపేసుకున్నారు. కనుక హృదయము మనం దేనితో నింపుకుంటున్నాం? కొత్త వాటితో నింపుకోవట్లేదు, పాత వాటితో నింపుకుంటున్నాం. క్రొత్త దానికి పాతదానికి ఎప్పుడు కూడా పోలిక ఉండదు. కనుక మన యొక్క స్వభావము క్రొత్తదిగా ఉండాలి. క్రొత్తదిగా ఉండాలి అంటే పాతదంతా కూడా తీసివేయాలి. అందుకని దేవుడు క్రొత్తదనాన్ని కొరకు ఎదురు చూస్తున్నాడు. మీ హృదయంలో క్రొత్తదనం ఉందా? కనుక మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలకి మనం ధ్యానించుకుందాం. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, అక్కడ బలి అర్పించాలి. ఆ బలి అర్పణ దగ్గరికి సమూయేలు రావాలి. సమూయేలు పని ఏంటంటే ప్రవక్త. ఆయన బలులు అర్పించడానికి యోగ్యుడు. సౌలు రాజు, ప్రజల మీద అధికారి, రాజ్య పరిపాలన చేయాలి. కనుక రాజ్య పరిపాలన చేసేటువంటి రాజుకి బలి అర్పించేటువంటి యోగ్యత లేదు. కనుక అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ బలి కొరకు, సమూయేలు కొరకు అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు, వారు ఎదురు చూస్తున్నప్పుడు సమూయేలు నిర్ణయ కాలంలో రాలేదు. ఫిలిస్తీయులేమో ఆయన మీద పడేటట్లున్నారు, యుద్ధం చేసేటట్లున్నారు. ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలేమో చెదిరిపోయేటట్లు ఉన్నారంట పరిస్థితి అక్కడ. అందుకని సౌలు ఏం చేశాడంటే బలిని అర్పించాడు. అప్పుడు బలి అర్పించినప్పుడు అక్కడ వెంటనే ఆ బలి అర్పించిన తర్వాత సమూయేలు వచ్చాడు. ఆ సమూయేలు వచ్చినప్పుడు సమూయేలు అడుగుతున్నటువంటి మాట అక్కడ మనం ఒకసారి 11వ వచనంలో చూడొచ్చు. 13వ అధ్యాయం 11వ. సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమిటి అని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోటయు, నిర్ణయ కాలంలో నీవు రాకపోటయు, ఫిలిస్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతపరచకమునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిని. ఏం చేశాడంటండి? సాహసించాడంట. ఏం చేశాడు? అవివేకపు పని చేశాడు. అక్కడ చూసినట్లయితే చివరిలో 13వ వచనంలో, నీవు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనక అవివేకపు పని
చేసితివి. కొన్నిసార్లు మన జీవితంలో కూడా పనికి మాలిన పనులు చేస్తాం. దేవునికి ఇష్టమైనవే అనుకుంటాం అవి. దేవుని పని అది, కానీ నేను చేయకూడదు. అది వేరే వాళ్ళు చేసే పని నేను చేయకూడదు. అది దేవునికి ఇష్టం లేని పని అన్నమాట. కనుక అక్కడ జరిగిన విషయం ఏంటంటే, గిల్గాలుకు నాకు మరి సమయాలు రాలేదు, ఇశ్రాయేలు చెదిరిపోతున్నారు, వీళ్ళే శత్రువులేమో ఆయన మీద పడిపోతున్నారు, కనుక నేను సాహసించి అన్నాడు. అక్కడ సాహసించి అనేటువంటి మాటలు ఏంటంటే, తనకున్నటువంటి ధైర్యము, తనకున్నటువంటి బలము, తనకున్నటువంటి అధికారం, నన్ను ఎవరు అడుగుతారులే, నేను రాజును కదా, నన్ను ప్రశ్నించేది ఎవరులే అని అనుకుంటామా. కానీ దేవుడు ప్రశ్నిస్తాడు. దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. కనుక సమూయేలు చేయవలసినటువంటి పని సౌలు చేశాడు. కానీ అక్కడ జరిగినటువంటి 3 విషయాలు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు ఆజ్ఞలను నువ్వు గైకొనకపోతివి. ఒక్కసారి గైకొన్నా నువ్వు ఒబీడియంట్గా ఉన్నట్లే. కానీ ఆ ఒక్కసారి ఒబీడియంట్గా ఉన్నాను, లోపడుతున్నాను అని 1000 సార్లు మరి అవిధేయతగా ఉంటే దేవుని దృష్టిలో పనికిరాదు. ప్రతిసారి కూడా నీవు దేవునికి లోపడాలి, దేవుని ఆజ్ఞలకు లోపడాలి. దేవుని యొక్క డిసిప్లిన్ అనేది మారదు. కనుక దేవుని మాటలకు మనము లోబడి ఉండాలి. దేవుని మాటలు వినాలి. వినటం మాత్రమే కాకుండా ఆ ప్రకారంగా మనం చేయాలి. చాలా మరి వైరల్ అవుతున్నటువంటి వార్త మీరు విన్నారు కదండి. స్త్రీలు బొట్టు పెట్టుకోవచ్చా లేదా? బొట్టు అనేటువంటి మాట ఏదో ఒక రంగు బొట్టు నొసటి మీద పెట్టుకుంటారు. కానీ దేవుని బైబిల్ గ్రంథంలో ఏమని అన్నదంటే, నీ యొక్క కనుబొమ్మల మధ్య ఏ గుర్తు ఉండకూడదు అని ఉంది. ఏ గుర్తు ఉండకూడదు అంటే సిలువ గుర్తు ఉండొచ్చా? సిలువ గుర్తు పెట్టుకున్నా బొట్టు పెట్టుకున్నట్లే కదా. ఆ సిలువ గుర్తు ఏదో నీ హృదయంలో ఉంటే సరిపోలేదా? సిలువ నువ్వు అంగీకరిస్తే చాలదా? ఆ సిలువ రక్తంలో నీ పాపని కడగబడితే చాలదా? దానికి నువ్వు గుర్తేసుకోవాలా? నువ్వు ఒకవేళ సిలువ గుర్తు వేస్తేనే నువ్వు క్రైస్తవుడిగా అనుకుంటావా? నువ్వు సిలువ గుర్తు లేకుండా నీ నొసట ఏ గుర్తు లేకుండా ఉంటేనే నువ్వు క్రైస్తవుడికి. నువ్వు ఏ గుర్తు లేకుండా నొసట మీద నువ్వు సమాజానికి కనబడుతున్నావంటే వెంటనే సమాజం నిన్ను గుర్తించేది ఏంటంటే నువ్వు క్రైస్తవుడు, దేవుని కలిగినటువంటి వాడు. దేర్ ఇస్ నో కాంప్రమైజ్. ఈ గుర్తు ఆ గుర్తు అనేది వద్దు మనకి. ఇంకా ఏ గుర్తు వద్దు. యేసు ప్రభు నువ్వు రక్షకుడుగా ఉండి అంగీకరిస్తే చాలు. లోకంతో కాంప్రమైజ్ అవ్వద్దండి. దేవుడు ఏం చెప్తున్నాడో అది చేద్దాం. కనుక దేవుని ఆజ్ఞలను మనం పాటించాలి. తల్లిదండ్రులను గౌరవించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నన్ను ప్రేమించుకున్నట్లు నేను ఇతరులను ప్రేమిస్తానా? చాలా కష్టం అది. నన్ను ప్రేమించినట్లు, నన్ను నేను ప్రేమించుకున్నట్లు నా ఇంటి వారిని కూడా ప్రేమించలేను. ప్రాణాపాయం వచ్చినప్పుడు మనం ఇతరులను రక్షిద్దామని కోరుకుంటామా? నన్ను నేను రక్షించుకుందామని కోరుకుంటామా? నన్ను నేను రక్షించుకోవాలని కోరుకుంటాను. కనుక ఏదో అగ్ని ప్రమాదం జరుగుతుంది, ఇల్లు తగలబడిపోయింది అని అంటే ముందు మనం బయటికి వెళ్తామా? మనం కాలిపోయినా సరే ఇతరులు ఉన్నారు అని ఆలోచిస్తామా? ముందు మనం బయటికి వెళ్తాం కదా. కనుక కొన్ని దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించకుండా మనం ఉంటున్నాం. కనుక దేవునికి అది ఇష్టమైనది కాదు. అదే అధ్యాయంలో మనం అదే పుస్తకంలో మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో దేవుని యొక్క మాటలో ఒకటి రాయబడినటువంటి మాట 15:22 నేను చదువుతున్నాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము.
బలులు అర్పించట కంటే ఆజ్ఞలు గైకొట్టయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టం. దేవుని మాట వినటము శ్రేష్టం. దేవుని మాటలే మనం వినాలి. కనుక ఆ యొక్క జరిగినటువంటి విషయం ఏంటంటే, వెంటనే దేవుడు అక్కడ ఒక నిర్ణయం, ఒక డిసిషన్ చెప్తున్నాడు. సౌలు జీవితంలో ఒకే ఒక సంఘటన, ఈ సంఘటన విషయంలో తన జీవితం అంతా మారిపోయింది. 30 సంవత్సరాలు రాజుగా పనిచేశాడు, పరిపాలించాడు. కానీ అతని యొక్క రాజ్యం ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు శత్రువు వచ్చి ఆయన మీద పడతాడో తెలియదు, ఏ రాత్రి వచ్చి ఇంకొక వ్యక్తి ఆ సింహాసనం మీద కూర్చుంటాడో తెలియదు. అటువంటి భయంతో ఆ రాజ్యాన్ని పరిపాలించాడు 30 సంవత్సరాలు. కనుక దేవుని మాట ఆయన వినలేదు. ఆ తర్వాత మనం చూసినట్లయితే చూడండి, అక్కడ అవివేకపు పని చేసితివి, నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు సౌలు జీవితంలో. సదాకాలము ఆ యొక్క రాజ్యాన్ని అతనికి ఇవ్వాలనుకున్నాడు. కానీ ఒకే ఒక విషయంలో తప్పిపోయాడు, ఆ రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అతడు తన ఇష్టానుసారమైనటువంటి వ్యక్తిని కనుగొన్నాడు, అతనిని రాజుగా నియమించాలనుకున్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే అక్కడ జరుగుతున్నటువంటి మాట, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించినది నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించాడు. దేవుడు అతనిని అధిపతిగా వేరొకరిని తీసుకొని వచ్చాడు. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాటను నువ్వు వినాలని నీకు లేకపోతే, దేవుని యొక్క మాటకు నీవు అవిధేయతగా జీవిస్తే, నీ స్థానంలోకి ఇంకోటికి తీసుకొని వస్తాడు దేవుడు. అందుకనే ప్రకటన గ్రంథంలో కూడా సంఘములతో చెప్తున్నప్పుడు ఒక మాట చెప్తున్నాడు, నువ్వు సరైన రీతిగా నువ్వు ప్రవర్తించకపోతే దేవుడు నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని తీసేస్తారంటున్నాడు. నీకు ఇవ్వబడినటువంటి పరిచర్యను, నీకు ఇవ్వబడినటువంటి ఆధిక్యతను, నీకు ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలను నేను తీసివేస్తాను, అక్కడ ఇంకొకరిని నేను నిలుపుతానంటున్నాను. అన్ని విషయాల్లో, ఒక విషయంలో కదా, అన్ని విషయాల్లో దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి, విధేయత కలిగి ఉండాలి, తగ్గింపు ఉండాలి. ఇక్కడ సౌలు జీవితంలో జరిగింది ఏంటంటే, సాహసించాడు, గర్వించాడు. నేను రాజును కదా అనుకున్నాడు, నన్ను ఎదిరించేవారు ఎవరు అనుకున్నాడు. కనుక గర్వించి, ఈగో, ప్రైడ్, అవన్నీ కూడా దేవునికి ఇష్టం లేనివి. కనుక దే ఆర్ ఆల్ యువర్ డౌన్ఫాల్. అవన్నీ కూడా నీ యొక్క డౌన్ఫాల్కి కారణం అన్నమాట. కనుక ఆ విధంగా నీ యొక్క పరిస్థితులను, నీ ఆశీర్వాదాలని, నీ స్థానాన్ని దేవుడు వేరొళ్ళకి ఇస్తాడు. ఇతరులను దేవుడు ఎన్నుకుంటాడు, ఇతరులను ఆ స్థానంలోనికి తీసుకొని వస్తాడు. కనుక మనం చాలాసార్లు ఈ సామాజికంగా మరి పరిస్థితులను చూసినట్లయితే, మరి రాజ్య విధానంలో మనం చూసినట్లయితే, ఒక్కొక్క రోజు రాత్రి ఒక పరిపాలన ఉంటే తెల్లవారిలోగా ఇంకొకరు వచ్చి ఆ యొక్క అధిపతిగా ఉంటారు. అది మా స్కూల్లో జరిగిందండి. ఈరోజు చివరి వరకు 3 o'clock వరకు ఒక మేడం ప్రిన్సిపల్గా ఉంది. నెక్స్ట్ డే 9 గంటలకల్లా వేరొక స్త్రీ ప్రిన్సిపల్గా వచ్చి ఆ కుర్చీలో వచ్చింది. పాత ఆవిడకి తెలియదు. అలా పరిస్థితులు మారిపోతాయి. దేవుడు మార్చగలుగుతాడు. కనుక దేవునికి కావాల్సింది ఏంటంటే, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి, దేవునికి ఇది ఇష్టమా లేదా, దేవునికి సంతోషపరిచే కార్యమా కాదా అని మనం దేవుని యొక్క చిత్తాన్ని కనుగొని మనం ప్రవర్తించాలి.
కనుక ఏమేమి జరిగాయంటే తన జీవితంలో తను పోగొట్టుకున్నాడు. ఏంటంటే తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు, కిరీటాన్ని పోగొట్టుకున్నాడు, అవమానాన్ని పొందుకున్నాడు. మరి అతన్ని ఎవరు లెక్క చేయలేదు, ఎవరు కూడా ఆయనని లెక్క చేయలేదు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే అతడు రాజుగా ఉన్నప్పుడే, ఆ యొక్క అధ్యాయాలన్నీ చదవండి, రాజుగా ఉన్నప్పుడే మనకు డేవిడ్ గొలియాత్ కథ తెలుసు కదండి. కనుక ఆ యొక్క దావీదు ఆ గొలియాతును గెలిచినందుకు స్త్రీలందరూ కూడా సౌలుకు 1000 కొలదిగా, మరి దావీదుకు 10,000 కొలదిగా అని ఆయనను హెచ్చిస్తూ స్తుతి కీర్తన పాడినప్పుడు తన హృదయంలోకి ఏమొచ్చిందంటే ఈర్ష్య, ద్వేషం వచ్చింది. ఎవరి మీద? దావీదు మీద. కనుక ఎప్పుడైతే దేవునికి అవిధేయతగా ఉన్నాడో, ఎప్పుడైతే ఇతరుల మీద ఈర్ష్యపడ్డాడో, వీళ్ళు ఇక్కడ ఉండకూడదు అని ఎన్నోసార్లు 21 దావీదును చంపాలని సౌలు ఉద్దేశించాడండి. మీరు చదవండి వాక్యవాగా. 21 times he attempted to kill David. ఎంత పగ పెట్టుకున్నాడో మీరు చూడండి. అటువంటి పగలు మన హృదయాల్లో లేవా? ఎవరిని కించపరచాలా, ఎవరిని అవమానపరచాలా, ఎవరిని కింద పడేయాలా, నన్ను నేను హెచ్చించుకోవాలని ఎన్నిసార్లు మనం అనుకోవట్లేదు. అట్లా అన్నీ కూడా మనుషులు చూడకపోవచ్చు, మనుషులు అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ పైన దేవుడు చూస్తున్నాడు. కనుక మీదికి సౌలు మీదికి ఏమొచ్చిందంటే అండి, అక్కడ చూడండి చక్కని మాట అక్కడ రాయబడింది. ఆ మాట నేను మీకు చదివి వినిపించాలని కోరుతున్నాను. దేవుని యొక్క సన్నిధిలో నుండి అంట దురాత్మ వచ్చిందంట ఆయన మీదికి. చూడండి 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా అతన్ని భయపెడుతూ ఉంది. 16వ అధ్యాయం 14. మనం అనుకోద్ది అభిషేకం అన్నది కదా, నేను చేసే పనులన్నీ దేవుని పనులే అని అనుకోవడానికి లేదు. దురాత్మ కూడా మనలో ఉండి పని చేయగలుగుతుంది. ఈర్ష, పగ, ద్వేషాలతో ఏమి చేసినా కూడా అది దేవునికి ఇష్టమైంది కాదు. కనుక దురాత్మ సౌలు జీవితంలో చోటు చేసుకుంది. తరచుగా అతని మీదకి వస్తుంది. ఎప్పుడైతే దావీదు వీణ వాయిస్తున్నాడో ఆ దురాత్మ వెళ్ళిపోతుంది. ఆయన చక్కగా నిద్రపోతున్నాడు, మరి భోజనం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క దురాత్మ వస్తుందో మళ్ళీ అది ఆలోచనలు, ఈర్ష, పగ, ద్వేషాలు, దావీదును చంపాలని. కనుక ఈ విధంగా తన జీవితం అంతా సాగిపోతూ ఉంది. కనుక నేను చాలాసార్లు చెప్పినటువంటి మాట ఏంటంటే, మనము మరి సాతానుకు సూది బెజ్జమంతా సంధిస్తే చాలు, వెంట్రుక మందమంతా సందు మన హృదయంలో ఇస్తే చాలు, మన హృదయంలో దూరిపోద్ది, మన జీవితాన్ని పాడు చేస్తుంది, మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు పాడు చేసి ఆ యొక్క దురాత్మని మనల్ని ఏలుతూ ఉంటుంది. దురాత్మ ఎట్లా చెప్తే మనం ఆ విధంగా నడుచుకుంటాం. దేవుని అభిషేకం పోతుంది, దేవుడు పిలుపు మనము పోగొట్టుకుంటాం. దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని పిలిచాడో అది మనం కోల్పోతాం అన్నమాట. కనుక ఆ విధంగా బలముగా అతని మీదికి దురాత్మ వచ్చిందంట. ఏంటండి? బలముగా అతని మీదికి దురాత్మ వచ్చింది. కనుక ఎప్పుడైతే ఈ యొక్క దురాత్మ అతన్ని ఆవరిస్తూ వచ్చిందో ఆయనలో ఉన్నటువంటి ఈ దుష్ట శక్తులన్నీ పనిచేయడం మొదలుపెట్టాయి. ఈర్ష, పగ, ద్వేషాలు, అసూయలు, కక్షలు ఇవి ఎక్కువైపోతా ఉన్నాయి. కనుక తన జీవితంలో దేవుని మాటకు లోబడలేదు కనుక తన జీవితంలో అన్ని ఓటమే, అన్ని కోల్పోవటమే, అన్ని నష్టపరుచుకోవటమే, అన్ని పోగొట్టుకుంటున్నాడు దీవెనలన్నీ. కనుక అనేకమైనటువంటి యుద్ధాలు చేశాడు. యుద్ధాలన్నింటిలో మరి ఆయన ఓడిపోతూ వస్తున్నాడు. బెన్యామీను గోత్రాన్ని మనం చూసినట్లయితే, మీరు చక్కగా చదివినట్లయితే అన్ని గోత్రాల కంటే కూడా వారి గోత్రంలో ఉన్నటువంటి జనసంఖ్య చాలా తక్కువ అంట.
జరుగుతుంది. దానికి కారణం కూడా సౌలే అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది అన్నమాట. కనుక నీవు ఆశీర్వాదకరంగా నీ కుటుంబానికి ఉంటున్నావా? నీ వంశానికి, నీ గోత్రానికి, నీ ఇంటి పేరుకు తగినట్లుగా ఆశీర్వాదకరంగా నీవు ఉంటున్నావా? లేదా శాపాలు తీసుకొని వచ్చేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా? నీకు దేవుడు ఇచ్చినటువంటి అభిషేకాన్ని నీవు పొందుకొని ఉన్నావా? అభిషేకం నాకు ఉన్నదిలే అని దురాత్మ చేత నీవు నడిపించబడుతున్నావా? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. కనుక ఒకవేళ మనం చూసినట్లయితే ఆ దురాత్మ, దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టింది. కనుక చాలాసార్లు మనం రక్షణ పొందుకున్నాం, యేసు ప్రభు నేను అంగీకరించాను, అప్పటి నుండి దేవుని ఆత్మ నాలో ఉంది, దేవుని వాక్యాన్ని నేను చదువుకుంటున్నాను, సమాజంలో మరి ఆదివారం చర్చకి వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, నేను చేయవలసినవన్నీ కూడా దేవుని కొరకు చేస్తున్నాను అని అనుకుంటున్నామేమో. కానీ మనల్ని మనం పరీక్షించుకోవాలి. Are we led by the Holy Spirit or are we led by the evil spirit? దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి ఏలుతున్నట్లు సౌలును మన జీవితాల్లో కూడా ఆ దురాత్మలు మనల్ని ఏలుతున్నాయి. దురాత్మ ఒకవేళ మన జీవితంలో ఏలుతున్నట్లయితే మనం ఎప్పటికి కూడా ప్రాస్పర్ అవ్వము, మనకెప్పుడు వృద్ధి అనేది ఉండదు, ఆశీర్వాదాలు మనం పొందుకోము. కనబడేటువంటి ఆశీర్వాదాలు కనబడతాయి, కానీ మరి నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన, పద సంబంధమైన దేవుని ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం. కనుక ఆ తర్వాత దేవుడు అతన్ని దర్శించడం మానేశాడంట. నేను అంత అధ్యాయాలన్నీ చెప్పట్లేదు. కనుక ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ అతన్ని విడిచిపోయిందో, దేవునికి ఏమవసరం అండి ఆయనతో మాట్లాడటానికి? దేవుని మాటలు వినలేదు, అవిధేయతగా ఉన్నాడు, తన ఇష్టానుసారమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. సో గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ హిమ్. దేవుడు అతనికి సహాయం చేయడానికి రాదు. ఇంకా గాడ్ స్పిరిట్ డిపార్టెడ్ ఫ్రమ్ హిమ్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది. డిపార్టెడ్ అంటే విడిచిపెట్టిపోయింది. ఆ సమయంలో దేవుడు మాట చేత కానీ, స్వప్నముల చేత కానీ, దర్శనముల చేత కానీ, ప్రవక్తల చేత కానీ దేవుడు మాట్లాడటం లేదంట. ఏం చెయ్యాలో రాజుగా అతనికి తెలియట్లేదు, ప్రజలని ఏమని పరిపాలించాలో తెలియదు, ఎవరు అతనికి సలహా ఇచ్చేటువంటి ప్రవక్తలు లేరు, దైవజనులు లేరు, దీర్ఘదర్శకులు లేరు. ఆ సమయంలో అతనికి సహాయం చేయటానికి, దేవుని ఉద్దేశాన్ని అతనికి తెలియజేయటానికి ఎవరు లేరు. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు కట్టడగా ఉండినటువంటి ఒక కట్టడ ఏంటంటే, నీ దేశంలో, ఇశ్రాయేలు దేశంలో మరి చిల్లంగితనము కానీ, శకునములు చూడడం కానీ, కన్ను పిశాచి కానీ ఇవేమి కూడా ఉండకూడదని దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ఆ దేశంలో లేవు. ఆ దేశంలో ఎవరైనా ఈ మంత్రాలు కానీ, కన్ను పిశాచి తంత్రాలు కానీ చేసినట్లయితే వారు ఆ యొక్క దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. కనుక అందరూ ఈ ఇశ్రాయేల్ దేశాన్ని వదిలిపెట్టి బయట పొలిమేరల్లో ఉండేవాళ్ళు. కనుక అతడు ఏం చేశాడంటే, సౌలు చివరికి అతడు చేయాల్సింది ఏంటో తెలియక మారువేషం వేసుకొని ఎందోర్లో అనేటువంటి ఒక గ్రామంలో ఒక కర్ణ పిశాచి ఉందంట, అక్కడికి వెళ్ళి దేవుని యొక్క చిత్తాన్ని కనుగొందామని వెళ్ళాడంట. ఒక రాజు ఒక సమయాన్న దేవుని చేత అభిషేకం పొందినటువంటి వాడు. మనలో ఎంతమంది లేమండి? మంచి ముహూర్తాలు చూస్తాం కదా, మంచి రోజు చూస్తాం, దైవదేవుల దగ్గరికి వచ్చి ఇది మంచి రోజు అండి, మేము ఈరోజు ప్రేయర్ పెట్టుకుంటున్నాం, ఈ టైంకి మీరు వచ్చేయండి అని మమ్మల్ని ఇన్స్ట్రక్ట్ చేసేసి ఆ టైంకి రప్పిస్తారు. కానీ అక్కడ చూసి వచ్చింది ఆ మంత్రగారి దగ్గర, ఆ పూజారి దగ్గర. అది నిర్ణయం తీసుకుంటాడు అక్కడ, దానికి మేము లొంగాలి. కన్న పిశాచి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ కన్న పిశాచి సౌలును గుర్తుపెట్టి నువ్వు సౌలు అని చెప్తుంది. ఆ
అప్పుడు అంటాడు, నీకేం హాని చేయను, నేను కోరింది నువ్వు చేయమన్నప్పుడు, ఎవరిని బయటికి తీసుకురమ్మన్నప్పుడు నువ్వు ఆ ప్రవక్త సమూయేలు తీసుకురమ్మన్నావు. ఈవిల్ స్పిరిట్ అంటే ఆ యొక్క మంత్రాలు చేసి చనిపోయినటువంటి ఆత్మలు పైకి వచ్చేటట్లు తను ఆ ధూపం వేసి ఆ యొక్క దురాత్మను పైకి తీసుకొని వచ్చింది. మనం కూడా మీరు శకునగాళ్ళ దగ్గరకు కానీ, మంత్రగాళ్ళ దగ్గరకు కానీ, మందులు పెట్టే వాళ్ళ దగ్గరకు కానీ, ఇతరుల కీడు చేయటానికి చేసేటువంటి ఏ క్రియ అయినా కూడా యు ఆర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్. మనకు దేవుడు ఉన్నాడండి, గొప్ప దేవుడు, మంచి చెడులా నిర్ణయించే దేవుడు ఆయన ఉన్నాడు. సృష్టి ఆరంభంలో దేవుడు చెప్పలేదా, సోమవారం నుండి శనివారం వరకు అవి మంచివని చూడలేదా దేవుడు? మంగళవారం కూడా మంచిదే. మంగళ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే శుభము. శని అనుకునేటువంటి వారికి శని చుట్టుకుంటుంది, శని కూడా మంచిదే అని దేవుడు చెప్పాడు. ఆ శనివారాన్ని పాత నిబంధన గ్రంథములో పరిశుద్ధ దినము అని అర్థం, సబ్బాతు దినం అని. దాన్ని మనం శని అని ఎట్లా అనుకోగలుగుతాం? ఆ మూఢనమ్మకాలన్నీ మనం విడిచిపెడతామండి. ఇంకా మీరుగా ప్రశ్నించుకోండి. మీ గృహప్రవేశాలకు కానీ, మీ యొక్క ముహూర్తాలకు కానీ, మీ యొక్క పెళ్ళిళ్ళకు కానీ ఎంతమంది మీరు పూజారుల దగ్గరికి వెళ్ళి డేట్ డిసైడ్ చేసుకోలేదు, క్యాలెండర్ తెలుగు క్యాలెండర్లో చూసి డిసైడ్ చేసుకోలేదు? మీకు తెలుసు. సౌలు కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. అతని అంతం ఏమైందో తెలుసా అండి? యుద్ధానికి వెళ్ళాడు, అతని కుమారులు చంపబడ్డారు. అక్కడ చివరి అధ్యాయంలో మీరు చదవండి, అతని యొక్క మరి తల కొట్టేశారంట. ఆ తలను అన్ని దేశాలు తిప్పారంట. ఆ మొండాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ గుడిలో తగిలించుకున్నారంట. కనుక ఆ యొక్క మొండాలను తర్వాత యాబేషు వారు వచ్చి ఆ మొండాలను తీసుకొని వచ్చి సమాధి చేశారంట. ఎంత అవమానకరం! అది సరైనటువంటి చావు కాదు, ఇట్ ఈస్ ఎ సూసైడ్. శత్రువులు ఆయన మీద పడి ఆయన చంపుతారు అంటప్పుడు ఆయన ఆయుధాలు మోసేవాడితో చెప్పాడంట, నువ్వు నన్ను చంపమంటే వాడు భయపడి చంపలేదంట. అయితే తన కత్తే మరి పెట్టి దాని మీద పడి ఆయన తను తాను చంపుకున్నాడంట. ఇట్ ఈస్ ఎ సూసైడ్. సూసైడ్ దేవుడు మనకు అనుగ్రహించలేదు, అటువంటి మరణము దేవుడు మనకు అనుగ్రహించలేదు. మంచి మరణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కనుక అవమానకరమైనటువంటి మరణాన్ని సౌలు పొందుకున్నాడు. దో హీ వాజ్ అనాయింటెడ్, ఆయన అభిషేకం పొందినా కూడా చివరికి అవమానకరమైనటువంటి మరణాన్ని ఆయన పొందుకున్నాడు. కనుక అతని మరణానికి కారణాలు 2 చెప్పి నేను ముగిస్తాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథము, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 10వ అధ్యాయం 10వ అధ్యాయం 12వ వచనం. ఫిలిష్తీయులు సౌలును చేసినదంతయు యాబేష్ గిలాదు వారు వినినప్పుడు పరాక్రమశాలులైన వారందరూ లేచిపోయి సౌలు శవమును అతని కుమారుల శవములను తీసుకొని యాబేషునకు వచ్చి వారి ఎముకలను యాబేషునందలి సింధూర వృక్షం క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసం ఉండేవి. ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెతికినందుకు సౌలు హతమాయెను. అతడు ఇటువంటి మరణానికి ఎందుకు కారణమండి?
అతడు దేవుని మాట వినలేదు, కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళలేదు, దయ్యముల దగ్గరికి వెళ్ళలేదు, అన్యజనుల దగ్గరికి వెళ్ళలేదు, దేవుని విశ్వసించే వారి దగ్గరికి వెళ్ళలేదు. చాలామంది ఇమాముల దగ్గర కూడా పోతారండి, మాస్కుల దగ్గర. అక్కడ బొట్లు ఉండవులే, అక్కడ పూజలు ఉండవులే, కానీ తాయితలు ఉంటాయని పోతారు కొందరు. అవి కూడా మనం చేయకూడదు. వాటన్నిటికంటే గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన యొద్ద విచారణ చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏదైనా సమస్య వచ్చింది, ఆయన కృపాసనం దగ్గరకు వచ్చి మీరు మొరపెట్టుకోండి. ఈ సమస్య ఎందుకు వచ్చింది? ప్రభా, నేను ఏమైనా తప్పు చేశానా? సౌలులాగా అవినీతిగా ఉన్నానా? నీ ఆజ్ఞలను పాటించలేదా? నేను గర్వించానా హృదయంలో? నా ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకున్నానా? నేను చేయకూడని ఇతరులు చేయాల్సింది నేను చేశానా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అతిక్రమములు చేయవాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకున్నవాడు కనికరం. మనం వర్ధిల్లాలంటే కూడా దేవుని దగ్గర ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. నేను ఒప్పుకోనండి, వాళ్ళ దగ్గర నేనేంటంటే ఒప్పుకునేది, నేనెందుకు వెళ్ళాలి, నేనెందుకు సమాధాన పడాలి అని అనుకోవద్దు. నువ్వు వర్ధిల్లాలంటే నువ్వు సమాధాన పడాలి, ఒప్పుకోవాలి, తగ్గించుకోవాలి. కనుక సౌలు యొక్క జీవితాన్ని దేవుడు మన ముందు పెట్టాడు. ఆయన అభిషేకించబడ్డాడు. హీ వాజ్ అనాయింటెడ్, అంటే డివైన్లీ అనాయింటెడ్, ఎండెడ్ డెమానికలీ. దేవుని యొక్క ఆశీర్వాదాలు లేకుండా, మరి సాతాను యొక్క కీడు చేత అతడు తన జీవితాన్ని ముగించుకున్నాడు. మన జీవితం ఎలా ఉండబోతుంది? ప్రారంభం ఏ విధంగా ఉండని, అన్ని లోటుపాట్లు ఉండని, ఓటమిలు ఉండని, నష్టం ఉండని, కష్టం ఉండని, దుఃఖం ఉండని, కన్నీళ్ళు ఉండని, వాటన్నిటితో పాటు దేవుని సన్నిధిని వెతుక్కుంటూ దేవుని ఆజ్ఞలకు మనం లోపడుతూ వచ్చినప్పుడు దేవుడు నీ జీవితాన్ని చివరిగా ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఒకటి కమ్ టు ద లార్డ్. దేవుని దగ్గరికి రావాలి, తగ్గించుకోవాలి, నువ్వు చేసిన పని నువ్వు ఒప్పుకోవాలి. ప్రభా, నేను ఈ కీడు చేశాను. సౌలు ఒప్పుకోలేదు, సౌలు దేవుని దగ్గర రాలేదు. ఒప్పుకుందామని అతనికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు అతనిని ఎడబాసను. ఆ కర్ణపిశాచి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ దురాత్మ పైకి వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఎడబాసని ఎప్పుడో ఎడబాసాడు, ఇప్పుడు నా వల్ల ఏమవుతుంది నీకు? ఎప్పుడో నిన్ను ఎడబాసాడు. అటువంటి జీవితం ఎవరికి రాకూడదు. దేవుడు ఎవరిని కూడా ఎడబాయకూడదు. దేవుడు ఎంత విసిగిపోతే ఆయనని ఎడబాసి ఉంటాడండి. క్షమించే దేవుడే, ప్రేమించే దేవుడే ఎడబాస్తాడా? మనం అనుకుంటాం ఎడబాయడని, కానీ ఎడబాస్తాడు. నువ్వు విసిగించి ఆయన మాట వినకుండా ఆయన ఇచ్చేటువంటి ఆ లాంగ్ రోప్ అడ్వాంటేజ్గా తీసుకొని దాన్ని సాగదీస్తూ నీ ఇష్టానుసారంగా జీవించావంటే దేవుడు నిన్ను ఎడబాయను. సంసోను జీవితంలో కూడా అదే జరిగింది. నాకున్నది బలంలే, నా తల వెంట్రుకల్లో అనుకున్నాడు, విరజిమ్ముకున్నాడు. విరజిమ్ముకుంటే దాని శక్తి లేదు, పిండి రుబ్బాడు. అతడు దేవుడు అతనిని ఎడబాసనని అతడు ఎరగకుండాను. దేవుని వాక్యం ఏం చెప్తుందండి? అతడు దేవుడు ఎడబాసనని ఎరగకుండాను. నీవు కూడా అదే స్థితిలో ఉన్నావా? దేవుడు నిన్ను ఎడబాసాడు, ఆశీర్వాదాలు లేవు, అన్ని సమస్యలే, అన్ని ఆర్థిక ఇబ్బందులే, సంతోషం లేదు, సమాధానం లేదు, అన్ని లోటుపాట్లే, కుటుంబంలో సమాధానం లేదు, దుఃఖం ఉంది, అన్ని సమస్యలే, చిక్కులు. ఆ చిక్కులన్నీ కూడా మనమే వేసుకున్నాం, మన చుట్టూ మనమే అనుకుంటున్నాం, దేవుని దగ్గరికి రాకుండా. కనుక సౌలు లాంటి జీవితం ఎవరికి ఉండకూడదు. కనుక దేవుడు మార్చగలిగినటువంటి దేవుడు, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగినట్టు. ఎందుకంటే మనం కృపకాలంలో ఉన్నాం. కృపకాలంలో దేవుడు క్షమిస్తాడు. ఆ కాలంలో దేవుడు క్షమాపణకి మరి అవకాశం ఉన్న ఆయన ఉపయోగించుకోలేదు.
కానీ ఈ రోజున నువ్వు సజీవులుగా ఉన్నావు, నేను సజీవురాలుగా ఉన్నాను. దేవుని కృపాసనం దగ్గరికి వచ్చి, ఆయన సిలువ దగ్గరికి వచ్చి, ప్రభా 2 చుక్కలు నా మీదే ప్రభా నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగొంటే దేవుడు క్షమిస్తాడు. నీ పాత జీవితాన్ని మర్చిపోయి క్రొత్త మనస్సుతో, క్రొత్త దేవుని ఆత్మ చేత నీవు నడిపించబడితే దేవుడు నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని, నీకున్న భవిష్యత్తునంతా కూడా దేవుడు ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక అటువంటి జీవితం కావాల్సినటువంటి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభా నాతో మాట్లాడండి. సౌలు లాంటి జీవితం నాకు వద్దు ప్రభా. నా యొక్క ప్రారంభము, నా అంతము ప్రభా నీ చిత్తానుసారంగా, సంతోషకరంగా, దీవెనకరంగా ఉండాలని ప్రభా నా జీవితాన్ని మార్చని ఒక్కసారి ప్రార్థన చేసుకోండి. నా కుటుంబ జీవితాన్ని మార్చండి, నా పిల్లల జీవితాన్ని మార్చండి ప్రభా, నా యొక్క పరిస్థితులను మార్చండి అని చిన్న ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. సౌలు యొక్క జీవితాన్ని మా ముందు పెట్టిన దేవానికి స్తోత్రాలు ప్రభా. నీ చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి, కానీ నీ ఆజ్ఞలను పాటించలేదు ప్రభా. తను నీకు దూరంగా జీవించాడు, తన సొంత ఆలోచనలు ఆలోచించి ముందుకు కొనసాగాడు ప్రభా. అటువంటి జీవితం నాలో తల్లి ఉంటే దయతో క్షమించండి, మాలో ఉంటే క్షమించండి ప్రభా. ఆయన సంపూర్ణంగా తండ్రి ప్రభా నీ మాటలను గైకొని అవివేకపు పనులు, అవివేకపు నిర్ణయాలు మేము తీసుకోకుండా తండ్రి నీ చిత్తానుసారంగా, నీ యొక్క తన ఉద్దేశాలు నెరవేర్చేవారుగా తండ్రి ప్రభా, నీ మాటలు మేము గైకొనేవారుగా తండ్రి, మేము ఆశీర్వాదాలు పొందుకునేవారుగా తండ్రి ప్రభా మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇది మమ్మల్ని హెచ్చరించినందుకే మీకు స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ఈ వాక్యం చేత మీరు తట్టండి ప్రభా. ఆయన తండ్రి అవివేకముగా మేము ప్రవర్తించకుండా ఎవరి పనులు వారు చేసుకుంటూ ప్రభా నిన్ను మహింపరిచే కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రభా. బలహీనురాలైనటువంటి నన్ను కూడా మీరు బలపరిచి తండ్రి ఒక పాత్రగా వాడుకున్నందుకే మీకు స్తుతులు, వందనాలు. నన్ను స్వస్థపరిచి బలపరిచినందుకే మీకు స్తుతులు, వందనాలు చెల్లించుకుంటాను. ఈ కొద్ది విన్నపంలో యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.